మీడియా మిత్రులకి పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఈ చిన్న సినిమాకి పెద్ద మనసుతో ట్రైలర్ లాంచ్కి వచ్చిన నిఖిల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనేది చాలా పాపులర్ ఇడియం, ఎస్పెషల్లీ విత్ యంగర్ జనరేషన్స్. అంటే ఎవరైనా కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేస్తే అరే అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనడం అనేది చాలా సొసైటీలో చూస్తుంటాం మనం. అట్లా ఈ సినిమాలో అన్ని షేడ్స్ ఉన్నాయి. మా హీరో అభినవ్లో కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక మంచి కామెడీ టైమింగ్తో ఇప్పటివరకు మనని అందరినీ ఒక కామెడీ యాక్టర్గా అలరిస్తూ వచ్చాడు. ఈ సినిమాలో అన్ని రకాల షేడ్స్ తను చేయగలడు. ఎందుకంటే ఇది ట్రైన్డ్ యాక్టర్, ఈ కమ్స్ ఫ్రమ్ థియేటర్. సో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాడు. అన్ని షేడ్స్ దీంట్లో చేశాడు. ఇక నా గురించి చెప్పాలంటే, నేను మల్లేశం చేసిన తర్వాత నాకు అన్ని మూస పాత్రలు వరుసగా బీ ద ఎమోషనల్ ఫాదర్. వెళ్ళగానే గోచి ఇవ్వడం, తెల్లగుంటగా నల్ల రంగు పూసేయడం, గ్లామర్. మొన్న వచ్చిన డెవిల్లో కూడా అప్పటి వరకు రోజు దేవునికి మొక్కునే ఉన్నాను, కొంచెం మంచి పాత్రలు, ఒక రిచ్ ఫాదర్, ఒక వేషం రిచ్ ఫాదర్ ఇవ్వండి అని. ఈ సంవత్సరం దేవుడు నా మొర విని ఇప్పుడు అన్ని రిచ్ ఫాదర్ని చేస్తున్నా చాలా వరకు. So we're a family of two and we both ఇప్పుడు అన్ని రిచ్ ఫాదర్ని చేస్తున్నా చాలా వరకు. అండ్ మా తిరుగు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం తను అంటే ఈ మూసలోంచి నన్ను బయటికి లాగాడు. దీంట్లో డిఫరెంట్ షేడ్ ఇచ్చాడు నాకు. ఈ మస్తు షేడ్స్లో నాకు మంచి షేడ్ ఇచ్చాడు. అంటే నేను ఎప్పుడు చేయని క్యారెక్టర్ ఇది, నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. సో బహుశా ఇది క్లిక్ అయితే ఇంకా అటువంటి క్యారెక్టర్స్ మళ్ళీ మూస మొదలవుతుంది, టైప్ క్యాస్ట్ అవుతాం మళ్ళీ. సో ఏదేమైనా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ముందు కథ, అద్భుతమైన కథ, కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, ఎక్కడ కూడా అశ్లీలత కానీ అసభ్యత కానీ లేకుండా ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకోటి యూత్ సౌండ్ చెక్, అది మాత్రమే. మరి ఇలానా? హలో, యా. సో యూత్ బాగా కనెక్ట్ అయ్యే అంశం ఏంటంటే, లైఫ్లో ఒడిదొడుకులు కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని నిలబడితే విజయం వరిస్తుంది అనేది థీమ్ ఇక్కడ. సో ఇది యూత్ చాలా పెసిమిస్టిక్ అవుతారు అప్పుడప్పుడు, ఊరికనే ఏవేవి చేసుకుంటుంటారు. అట్లా కాకుండా కష్టపడి ఎదుర్కొంటే విజయం సాధిస్తామని ఒక థీమ్ ఉంది దీంట్లో. ఈ సినిమాలో మ్యూజిక్ అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. తర్వాత మా భవానీ గురించి చెప్పాలి. యా, అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆమెకి. ఫస్ట్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంది, సమయపాలన ఉంది, ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీస్ ఉన్నాయి, అన్నిటికి మించి ప్యాషన్ ఉంది. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన సినిమా నావే ఒంటి చేత్తో నడిపించింది ఒక రకంగా చెప్పాలంటే. సో మీరందరూ కూడా ఇటువంటి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవానీ కాసుల గారికి కాసులు కూడా బాగా రావాలని ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారిని మాట్లాడాల్సింది.